నిన్న రేవంత్ రెడ్డి గారు సోదరుడు ఎవరైతే ఉన్నారో కొండల్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎస్కాట్ వెహికల్స్ వేసుకొని ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ టాపిక్ పెద్ద ఎత్తున మనకు వైరల్ అయిపోయింది. ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నిన్న నా కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ నాపొద్దు, ట్రాఫిక్ జనాల్లో ఉన్నటువంటి దాంట్లోనే నా కాన్వెంట్ కూడా పంపించండి, నా కోసం ఏం ఆపొద్దు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని కోసం మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక విషయం అన్న, సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉంది ఇప్పుడు చాలా ఖాళీ కూర్చున్నది. దానికి పని లేదు, పాట లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ప్రొసెస్లో ఉండి ప్రతి దాన్ని పట్టుకొని వాళ్ళు ఎలా పని చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు కొండల్ రెడ్డి గారు సేమ్ పోలికలతో ఉంటారు. ఆ పోలికలతో ఉండే క్రమంలో రేవంత్ రెడ్డి గారికి ఎంత అభిమానం ఉంటుందో కొండల్ రెడ్డి గారికి కూడా అంతే అభిమానం ఉంటుంది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సెకండ్ ప్లేస్లో వచ్చారు. ఆ సెకండ్ ప్లేస్లో వచ్చే క్రమంలో అక్కడ ఉన్న కొండల్ రెడ్డి గారు ఆ బాధ్యతను మొత్తం క్లియర్ కట్గా చూసినప్పుడు ఆటోమేటిక్గా జనాల తాకిడి ఉంటుంది, ప్రజల తాకిడి ఉంటుంది. ఆయన టార్గెట్ అవుతారు కదా. ఇప్పుడు సేమ్ అంటే ఫేస్ సేమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని అంటే హావభావాలు కవళికలన్నీ సేమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు టార్గెట్ ఉందని చెప్పి అంటే తను కాపాడుకునే బాధ్యత కూడా ఉంటుంది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది. ఉండే క్రమంలో ఒక వెహికల్ ముందుకు వెళ్తుంది, ఆటోమేటిక్ ఆయన వెనకాల ఇంకో 10 వెహికల్ వస్తాయి. అభిమానంతో వచ్చినాయేమో అవన్నీ గవర్నమెంట్ వెహికల్ అని మనం ఎట్లా సర్టిఫై ఇస్తాం? మనం సర్టిఫై చేయలేం. రేవంత్ రెడ్డి గారికి తెలియకుండానే ఎస్కాట్ వెహికల్స్ వెళ్ళాయంటారా? ఎస్కాట్ వెహికల్ అనేది నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒకటి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఒక ఎస్కాట్ వెహికల్ ముందు పోయినప్పుడు వెనకాల ఈయన వెహికల్ ఉన్నప్పుడు తర్వాత వచ్చే వెహికల్ అన్ని గవర్నమెంట్ అని మనం ఎట్లా చెప్పగలము? అక్కడ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కోసం పోలేదు కదా వాళ్ళు. అట్లా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కోసం పోయినప్పుడు అనాలి. ఇప్పుడు భద్రాచలంలో రాముల వారికి ఏదైతే పట్టు వస్త్రాల సమర్పణ విషయంలో హిమాంశ గారు వెళ్ళారు అంటే అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అట్లా ఎస్కాట్ వేసుకొని పోయిండు కదా, హెలికాప్టర్ మీద పోయిండు కదా ఆయన. అది తప్పు అవుతుంది. ఈయన గవర్నమెంట్ పని మీద పోయినప్పుడు అది ఎస్కాట్ అని మనం ఎట్లా నిర్ణయించుకోగలం? ఒక వెహికల్ ఎస్కాట్ ముందుండి వెనకాల మొత్తం ఆయనకు సంబంధించిన వెహికల్ అయినప్పుడు అది గవర్నమెంట్ ఎస్కాట్ అని మనం ఎట్లా చెప్పగలం? కాబట్టి ఒకటేంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలనని కాంగ్రెస్ పార్టీ నాంది పలికిన తర్వాత ప్రజాస్వామ్య పరిపాలనని క్లియర్ కట్గా జనాలను చూపించే క్రమంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అంటే హడావిడి చేయకుండా ఏదో శశపిషాలు పోకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏం విమర్శించాలో దేని మీద విమర్శించాలో అనేది ఒక నాలెడ్జ్ లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం ఏదో బట్టకాల్చి మీద వచ్చే ప్రయత్నం చేస్తున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ప్రగతి భవన్ మూళ్ల కంచెలు బద్దలు కొట్టినప్పుడు మాలాంటి యువకులు ఎంతోమంది రోమాలు నిక్కబడిచినాయి. ఎందుకంటే మేము ఇప్పటికీ ఏ రోజు కూడా ప్రగతి భవన్లో మేము వెళ్ళలేమో, దాంట్లో అడుగు పెట్టలేమేమో అనే భావనలో మేము ఉండేటోళ్ళం. కానీ ఇప్పుడు ఆ భావన పోయింది. ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మారింది. ఈరోజు సీఎం గారు ఒక మాట అన్నారు, మా గౌరవ సీఎం గారు ఏమని అన్నారంటే, మాకు ఒక రేకుల షెడ్యూల్ అయినా సరిపోతానన్నారు. అంటే పనిచేసేటోడికి ఏది హంగులు హార్బాలతో అవసరం ఉంది? పనిచేసే వాళ్ళకి దేంతో సంబంధం ఉంది? వాళ్ళకు ఒక విజన్ ఉంటే చాలు, ప్రజా పరిపాలన అందిస్తే చాలని అనుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు ప్రజలు సంక్షేమం దృష్ట్యా వాళ్ళకు మంచి పరిపాలన అందించే ఒక క్లియర్ కట్గా వాళ్ళు వెళ్తున్నారు కదా. కాబట్టి బట్టకాచి మీద తెలిసే ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏం చెప్పదలుచుకున్నాం అంటే, మీరు అభివృద్ధి మీద మాట్లాడండి, ఇంకా మాట్లాడాల్సి వస్తే కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడండి, దాంతోపాటు టీఎస్పీసీ లీకేజ్ విషయం మీద మాట్లాడండి, ఇంకా చాలా విషయాల మీద మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? దాని మీద మాట్లాడడం తప్ప చిన్న పిన్నిస్ పంచాయతీ మీద, దీని మీద మొలతాడు పంచాయతీ మీద, దాని మీద మాట్లాడదు, మీ ఇజ్జత్ తీసుకోవద్దని చెప్పి మీకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీకు తెలియపరుస్తున్నాం మేము.